అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మిత్రులారా, మనం ఈరోజు ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. మన జీవితాలను, మన ఆత్మలను శుద్ధి చేసే మరియు అల్లాహ్కు మనల్ని మరింత దగ్గర చేసే పవిత్ర ఖురాన్ మరియు సున్నత్లోని అద్భుతమైన వచనాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మీకు తెలుసు, ఖురాన్ కేవలం ఒక గ్రంథం కాదు, ఇది మనకు లభించిన ఒక దివ్యమైన మార్గదర్శిని. ఇందులో ప్రతి అక్షరం ఒక శక్తి, ప్రతి వాక్యం ఒక ఉపశమనం. నేను ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంచుకున్నాను ఆయతుల్ కుర్సీ. ఆయతుల్ కుర్సీ ఖురాన్లోని అత్యంత శక్తివంతమైన వచనం. ఇది రక్షణకు మరియు ప్రశాంతతకు కీలకం. చార్కుల్ ఈ 4 చిన్న సూరాలు అల్ కాఫీరున్, అల్ ఇఖ్లాస్, అల్ ఫలహ్, అన్నాస్ చెడు మరియు అసూయ నుండి మనల్ని కాపాడే శక్తివంతమైన కవచాలు. దుఆయే మాసూరా, దుఆయే కునూత్ నిత్య జీవితంలో మరియు కష్ట సమయాల్లో అల్లాహ్ను వేడుకోవడానికి సులభమైన సమగ్రమైన ప్రార్థనలు. దరూదే ఇబ్రాహీం మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై మనం పంపే శాంతి మరియు ఆశీస్సుల యొక్క అత్యుత్తమ రూపం. ఈ వాక్యాలను కేవలం పఠించడమే కాదు, వాటి యొక్క నిజమైన లోతైన అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా మనం వాటిని మన నమాజ్లో మరింత భక్తితో అర్థవంతంగా పఠించగలుగుతాం. కాబట్టి సిద్ధంగా ఉండండి, ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ. మీ మనస్సును మరియు హృదయాన్ని అల్లాహ్ వైపు మళ్లించండి. మొదటగా మనం ఆయతుల్ కుర్సీ పఠనంతో ప్రారంభిద్దాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఅఖుదుహు సినతున్ వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్ మన్ దల్లదీ యష్ఫഉ ఇందహు ఇల్లా బిఇذنిహి యఅలము మా బైన ఐదీహిం వమా ఖల్ఫహుం వలా యుహీతూన బిషైఇన్ మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షా'a وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. అర్థం: ఆయనే అల్లాహ్, ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన చిరంజీవి, సకల జగత్తులకు ఆధారభూతుడు. ఆయనను కునుకుగాని నిద్రగాని ఆవరించదు. భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనదే. ఆయన అనుమతి లేకుండా ఆయన వద్ద సిఫారసు, మధ్యవర్తిత్వం చేయగలిగేవాడు ఎవడు? వారి ముందున్నది మరియు వారి వెనుక ఉన్నది అంతా ఆయనకు తెలుసు. ఆయన కోరినంత మినహా ఆయన జ్ఞానంలో దేనినీ వారు గ్రహించలేరు. ఆయన సింహాసనం, కుర్సీ ఆకాశాలను మరియు భూమిని విస్తరించి ఉంది. వాటిని సంరక్షించటం ఆయనకు ఏమాత్రం భారంగా అనిపించదు. ఆయనే సర్వోన్నతుడు, అద్భుత శక్తిమంతుడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ లా అఅబుదు మా తఅబుదూన్ వలా అంతుమ్ ఆబిదూన మా అఅబుదు వలా అనా ఆబిదుం మా అబద్తుమ్ వలా అంతుమ్ ఆబిదూన మా అఅబుదు లకుం దీనుకుం వలియ దీన్. అర్థం: చెప్పు, ఓ అవిశ్వాసులారా, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించను, నేను ఆరాధించే దానిని మీరు ఆరాధించేవారు కారు. మీరు ఆరాధించిన వాటిని నేను ఆరాధించేవాడిని కాను, నేను ఆరాధించేదానిని మీరు ఆరాధించేవారు కారు. మీకు మీ మతం, నాకు నా మతం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. అర్థం: చెప్పు, ఆయనే అల్లాహ్, అద్వితీయుడు, ఒక్కడే. అల్లాహ్ ఎవరి మీద ఆధారపడనివాడు. ఆయన ఎవరికి జన్మనివ్వలేదు, ఆయన ఎవరికి జన్మించనూ లేదు. ఆయనకు సమానమైన వారు ఎవ్వరూ లేరు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వమిన్ షర్రి గాసిఖిన్ ఇదా వఖబ్ వమిన్ షర్రిన్ నఫ్ఫాథాతి ఫిల్ ఉఖద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్. అర్థం: నేను తెల్లవారుజాము ప్రభు అల్లాహ్ శరణు వేడుతున్నాను. ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి, చీకటి ఆవరించినప్పుడు దాని కీడు నుండి, ముడులపై ఊదే స్త్రీల కీడు నుండి, మరియు అసూయపడేవాడు అసూయపడినప్పుడు దాని కీడు నుండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్ నాస్. అర్థం:
నేను మానవుల ప్రభువు శరణు వేడుతున్నాను, మానవుల పాలకుని శరణు వేడుతున్నాను, మానవుల ఆరాధ్యుని శరణు వేడుతున్నాను. దాగి ఉండి మళ్లీ మళ్లీ దుర్బోధ చేసే దుష్టుడి కీడు నుండి ఎవడైతే మానవుల గుండెలలో దుర్బోధ చేస్తాడో, జిన్నులలో నుండి మరియు మానవులలో నుండి ఉన్న దుష్టుల కీడు నుండి. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. అల్లా ముహమ్మద్ గారిపై మరియు ముహమ్మద్ గారి కుటుంబంపై నువ్వు ఇబ్రహీం అలైసల్లాం మరియు ఇబ్రహీం గారి కుటుంబంపై ఆశీసులు పంపినట్లుగానే ఆశీసులు పంపుము. నిశ్చయంగా నువ్వు పొగడ్తలకు అర్హుడివి, ఘనమైన వాడివి. అల్లా ముహమ్మద్ గారిని మరియు ముహమ్మద్ గారి కుటుంబాన్ని నువ్వు ఇబ్రహీం మరియు ఇబ్రహీం గారి కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగానే ఆశీర్వదించుము. నిశ్చయంగా నువ్వు పొగడ్తలకు అర్హుడివి, ఘనమైన వాడివి. اللهم إنا نستعينك ونستغفرك ونؤمن بك ونتوكل عليك ونثني عليك الخير ونشكرك ولا نكفرك ونخضع ونترك من يفجرك. اللهم إياك نعبد ولك نصلي ونسجد وإليك نسعى ونحفد ونرجو رحمتك ونخشى عذابك إن عذابك بالكفار ملحق. అర్థం: ఓ అల్లా, నిశ్చయంగా మేము నీ సహాయం కోరుకుంటున్నాము, నీ క్షమాపణ కోరుతున్నాము, నిన్ను విశ్వసిస్తున్నాము, నీపై ఆధారపడుతున్నాము, నిన్ను మంచి విషయాలతో కీర్తిస్తున్నాము, నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము, నీకు అవిశ్వాసం చూపడం లేదు, నీకు అవిధేయత చూపేవారిని మేము విడిచిపెట్టి తొలగిపోతున్నాము. ఓ అల్లా, కేవలం నిన్నే మేము ఆరాధిస్తున్నాము, నీకే మేము నమాజ్ చేస్తున్నాము, సాష్టాంగం చేస్తున్నాము, నీవైపే మేము ప్రయత్నిస్తున్నాము, వేగంగా పరిగెత్తుతున్నాము, నీ దయనే ఆశిస్తున్నాము, నీ శిక్షకు భయపడుతున్నాము. నిశ్చయంగా నీ శిక్ష అవిశ్వాసులకు పట్టుకోబోతుంది. اللهم إني ظلمت نفسي ظلما كثيرا ولا يغفر الذنوب إلا أنت فاغفر لي مغفرة من عندك وارحمني إنك أنت الغفور الرحيم. అర్థం: ఓ అల్లా, నిశ్చయంగా నేను నాపై అనేక విధాలుగా అన్యాయం చేసుకున్నాను. నువ్వు తప్ప పాపాలను ఎవరూ క్షమించలేరు. కావున నీ తరపున నాకు క్షమాపణ ఇవ్వు మరియు నాపై దయచూపు. నిశ్చయంగా నువ్వే అత్యధికంగా క్షమించేవాడివి, అపార కరుణామయుడివి. మిత్రులారా, ఈరోజు వీడియోలో మనం అల్లా యొక్క మహత్తర వచనాలు అంటే ఆయత్ అల్ కుర్సీ మరియు చార్ ఖుల్ వంటి వాటిని, అలాగే ముఖ్యమైన దువాలు అంటే ప్రార్థనలు అంటే దువా మసూరా, దువా కునూత్ మరియు దరూదీ ఇబ్రాహిం వంటి వాటిని వాటి తెలుగు అర్థంతో నేర్చుకున్నాం. వీటన్నింటినీ నిత్యం పఠించడం మన జీవితంలో శాంతి, భద్రత మరియు అల్లాహ్ అనుగ్రహాన్ని తీసుకువస్తుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వివరణ మరియు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఈ ముఖ్యమైన జ్ఞానాన్ని మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు తెలియజేయడానికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ధార్మిక విషయాలు మరియు ముఖ్యమైన పఠనాల గురించి తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.